హాయ్ ఫ్రెండ్స్, లాస్ట్ క్లాస్లో మనం ఎరేస్ అంటే ఏంటి, లిస్ట్కి అరేకి డిఫరెన్స్ ఏంటి, అదేవిధంగా ఎరేస్ అనేది ఎలా క్రియేట్ చేయాలి, నెక్స్ట్ దాని యొక్క లెంత్ అనేది ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, తర్వాత ఇంకేం చూసాం, ఎలా వాల్యూస్ అనే వాటిని ఎలా రీప్లేస్ చేయాలి, ఓకేనా. సో ఇండెక్సింగ్ వాల్యూస్ ఎలా తీసుకోవాలనేవి చూసాం. సో ఈ క్లాస్లో మనం ఫర్ లూప్ని యూజ్ చేసి ఎలాగా మనం ఎగ్జిక్యూట్ చేస్తాము, నెక్స్ట్ అపెండ్ ఆపరేషన్ ఎలా చేస్తాము, పాప్ ఎలా చేస్తాము, రిమూవ్ అనేది ఎలా చేస్తాం, సో చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడ ఆల్రెడీ మనకు ఒక ఎరే ఉంది. సో ఇప్పుడు ఎరే ఉంది కాబట్టి ఇక్కడ ఎరే అనేది అలా ఉంచుతాము, ప్రింటెక్స్ అనేది అలా ఉంచుతాం. మధ్యలో ఉన్న సింగిల్ లైన్ ఉంది చూసారు, దాన్నే మారుస్తామన్నమాట. మరి ఏం మారుస్తాము అంటే ఫర్ లూప్ అన్నాం కాబట్టి ఫర్ ఇక్కడ మనం ఏం తీసుకుంటున్నాం, ఇక్కడ ఎక్స్ అనే వేరియబుల్ని నేను ఏం చేస్తున్నానంటే ప్రింట్ చేస్తాను. లేదు నాకు ఎక్స్ వద్దు, సమ్ ఐ కావాలి అంటే మీరు ఫర్ ఐ ఇన్ అని కూడా తీసుకోవచ్చు. సో నేను ఎక్స్ తీసుకున్నాను కాబట్టి ఫర్ ఎక్స్ ఇన్. ఇక్కడ ఏంటి, నార్మల్గా మనం ఎలా చేసేవాళ్ళం ఫర్ లూప్స్ అంటే ఫర్ ఐ ఇన్ రేంజ్, ఓకేనా. సో రేంజ్ అనేవాళ్ళం అంటే ఏంటి, రేంజ్ అంటే సో 1 to 10 అలాగా రేంజ్. కాబట్టి ఇక్కడ ఏంటి, మనం ఎరే తీసుకుంటున్నాం కాబట్టి ఎరే యొక్క వేరియబుల్ అనేది పెట్టుకుంటాం. అంటే ఫర్ ఎక్స్ ఇన్ ఏ అనే వేరియబుల్, నెక్స్ట్ కాల్ అని పెట్టుకుంటాం. ఒక్కసారి చూడండి, ఇక్కడ నేను ఇలా పెట్టాను కదా, ఇప్పుడు ప్రోగ్రామ్ అనేది మనం ఎగ్జిక్యూట్ చేసాం, రన్ చేసామంటే నాకు అవుట్పుట్ వస్తుందా, రాదు. ఎందుకు, మొత్తం అంతా కరెక్ట్ కదా, మరి ఎందుకు రావట్లేదు అంటే ఇండెంటేషన్ ఎర్రర్ అనేది వస్తుంది. సో ఇక్కడ ఫర్ లూప్ వచ్చిన తర్వాత కిందన ఇండెంటేషన్ స్పేస్ అనేది ఇవ్వాలి కదా మరి. సో ఇండెంటేషన్ స్పేస్ అనేది ఇస్తాం. ఇప్పుడు నాకు అవుట్పుట్ అనేది ఎలా వస్తుంది అంటే ఫర్ ఎక్స్ ఇన్ ఏ అంటే ఫస్ట్ ఏం చేస్తుంది, ఏలో ఉన్న ప్రతి వాల్యూని కూడా లైన్ బై లైన్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది ఫర్ లూప్లోన. ఫర్ ఎక్స్ ఇన్ ఏ అంటే ఐ ఇన్ రేంజ్ అంటాం కదా. సో అంటే ప్రింట్ ఎక్స్ అనేది ఎప్పుడైతే చేస్తున్నామో ఏలో ఉన్న ప్రతి వాల్యూని కూడా అది ఏం చేస్తుంది, లైన్ బై లైన్ ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఇప్పుడు ఇక్కడ ఏలో ఏమేమి వాల్యూస్ ఉన్నాయి, 1 2 3 ఉన్నాయి, లైన్గా ఉన్నాయి. సో ఇప్పుడు లైన్ బై లైన్ 1 2 3 అని ఎగ్జిక్యూట్ అవుతుంది. సో చూద్దాం. సో ఇక్కడ మన అవుట్పుట్ చూసుకున్నట్లయితే ఏముంది, 1 2 3. సో చూసారు కదా, లైన్ బై లైన్ ఆ యొక్క అవుట్పుట్ అయితే రావడం జరిగింది. సో ఇది మనకి ఏంటి, ఫర్ లూప్. నెక్స్ట్ మనం వచ్చేసరికి ఏంటి అంటే అపెండ్ ఆపరేషన్ అనేది ఎలా చేస్తాము. సో మరి అపెండ్ ఆపరేషన్ అంటే ఎలా చేస్తాము, సో సేమ్ ఇలాగే ఉంచేస్తాము, ఆ మధ్యలో ఉన్న సింగిల్ లైన్ మారుస్తామన్నమాట. సో అపెండ్ ఆపరేషన్ ఎలా చేస్తాము, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏంటంటే ఏ డాట్ అని తీసుకొని అపెండ్ ఆపరేషన్ చేస్తాం. అపెండ్ ఆఫ్, సో ఏదైతే వాల్యూని మనం అపెండ్ చేయాలనుకున్నాం, అపెండ్ మీన్స్ యాడ్ చేయటం, ఇన్సర్ట్ చేయటం, ఓకేనా. సో ఇక్కడ మనం ఇక్కడ అంటే ఏంటి, దాకా లాస్ట్ క్లాస్ మనం రీప్లేస్ చెప్పుకున్నాం. సో రీప్లేస్ అంటే ఆల్రెడీ ఉన్న వాల్యూని తీసేసి దాని ప్లేస్లో కొత్త వాల్యూ అనేది రీప్లేస్ చేయడం ఎలాగో చూసాం. మరి ఇదేంటి అంటే ఆల్రెడీ ఉన్న వాల్యూస్ని అలా ఉంచుతాం, వాటిని ఏమి చేయము, పక్కన కొత్తగా ఇంకొక వాల్యూని యాడ్ చేస్తాం. అంటే ఇక్కడ ఇప్పుడు 3 వాల్యూస్ ఉన్నాయి, ఇంకోటి యాడ్ చేస్తే ఎన్ని అవుతాయి, 3 + 1 అంటే 4 వాల్యూస్ అవుతాయి. సో రీప్లేసింగ్, యాడింగ్, అర్థమైంది కదా, అపెండ్ అర్థం ఏంటి. సో ఇప్పుడు వచ్చేసరికి నేను ఏ వాల్యూని యాడ్ చేయాలనుకుంటున్నాను అంటే 4 అనే వాల్యూని యాడ్ చేయాలనుకుంటున్నాను. సో ఇప్పుడు ప్రింట్ ఏ. సో ప్రింట్ ఏ అని తీసుకున్నట్లయితే ఇప్పుడు నాకు వాల్యూస్ ఏమేమి వస్తాయి, 1 2 3 4 అనే వాల్యూస్ వస్తాయి. ఎందుకు, ఇప్పుడు 4 అనే వాల్యూని అపెండ్ చేశాను కాబట్టి అది కూడా లాస్ట్లో వస్తుంది. 4 అనేది ఎప్పుడు కూడా మనం ఏదైతే అపెండ్ చేస్తున్నామో ఆ వాల్యూస్ అన్నీ కూడా లాస్ట్లోనే వస్తాయి, ఓకేనా. సో ఇదిగోండి అవుట్పుట్ అనేది 1 2 3 4. సో అపెండ్ ఆపరేషన్ అనేది ఈ విధంగా యూజ్ అవుతుంది మనకి. సో నెక్స్ట్ వచ్చేసరికి ఏ ఆపరేషన్ అంటే పాప్ ఆపరేషన్. సో సేమ్ పాప్, సో అపెండ్ ప్లేస్లో పాప్ అనేది పెట్టుకుంటాము. అదేవిధంగా పాప్ అన్నారు, రిమూవ్ అన్నారు కదా. సో పాప్కి రిమూవ్కి డిఫరెంట్. సో పాప్కి రిమూవ్కి డిఫరెన్స్ ఏంటంటే పాప్లో వచ్చేసరికి ఇండెక్సింగ్ వాల్యూస్ తోటి దాన్ని డిలీట్ చేస్తాము. అదే రిమూవ్కి వచ్చేసరికి పర్టికులర్ వాల్యూ ఏదైతే ఉందో, ఏ వాల్యూని మనం డిలీట్ చేయాలనుకుంటున్నాము, ఏ వాల్యూని మనం రిమూవ్ చేయాలి అనుకుంటున్నామో ఆ వాల్యూని డైరెక్ట్గా డబల్ కోట్స్ మధ్యలో రాసేస్తాము. పాప్కి వచ్చేసరికి వాల్యూ ఇవ్వం కానీ ఇండెక్సింగ్ వాల్యూ ఇస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇక్కడ 2 అనే వాల్యూ అనేది
రిమూవ్ అయిపోవాలి, లేదంటే పాప్ అయిపోవాలి. అప్పుడు నేను ఏంటి ఇక్కడ ఇస్తాను అంటే దాని యొక్క ఇండెక్సింగ్ వాల్యూ ఇస్తాను. ఇప్పుడు 0, 1, 2, అప్పుడు 2 యొక్క ఇండెక్సింగ్ వాల్యూ ఎంత 1. సో ఆల్రెడీ చెప్పుకున్నాం ఇండెక్సింగ్ వాల్యూస్ కోసం లాస్ట్ క్లాస్లో. సో పాప్ ఆఫ్ 1 అంటే 2 అనేది ఎలిమినేట్ అయిపోతుంది. సో అవుట్పుట్ వచ్చేసరికి మనం ఏమేమి అవుతుంది, మనకి 1, 3 అనేది మనకి అవుట్పుట్ వస్తుంది. చూసారు కదా, మనకు అవుట్పుట్ వచ్చేసరికి 2 అనేది రిమూవ్ అయిపోయి 1, 3 అనేది అవుట్పుట్ వచ్చింది. సో మనం పాప్కి వచ్చేసరికి సేమ్ పాపు డిలీట్ చేయడానికే, రిమూవ్ డిలీట్ చేయడానికే, కానీ పాప్ అనే దానికి ఇండెక్సింగ్ వాల్యూ అనేదాన్ని తీసుకొని చేస్తాము. అదే రిమూవ్ తీసుకున్నాం అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ రిమూవ్ తీసుకుందాం. రిమూవ్ తీసుకుంటే ఇక్కడ ఏమి ఇవ్వాలి మనం బ్రాకెట్స్లోనా, అక్కడైతే ఇండెక్సింగ్ వాల్యూస్ ఇచ్చాం, ఇక్కడైతే ఇండెక్సింగ్ వాల్యూస్ కాదు. ఏదైతే వాల్యూని మనం డిలీట్ చేయాలనుకుంటున్నామో కరెక్ట్గా అదే వాల్యూని ఇస్తాం. సో డబల్ కోర్స్ ఇక్కడ 3 అనే వాల్యూని డిలీట్ చేయాలి కాబట్టి నేను డైరెక్ట్గా 3 అనే దాన్నే పెడతాను, ఇంకేం పెట్టను, 3నే పెడతాను. ఇందాక పాప్ అయితే దాని యొక్క ఇండెక్సింగ్ వాల్యూ 2 కాబట్టి 2 పెడతాను. డబల్ కోట్స్ పెట్టవసరం లేదు, ఇండెక్సింగ్కి డబల్ కోట్స్ అవసరం లేదు, దీనికి డబల్ కోట్స్ కావాలి. సో ఇప్పుడు ఏమవుతుంది, 3 అనేది డిలీట్ అయిపోయి నాకు 1, 2 అనేది ప్రింట్ అవుతుంది. చూసారు కదా ఇక్కడ 1, 2 అనేది మనకేమైంది ప్రింట్ అయింది. సో దీన్ని బట్టి మనకి ఏం తెలుస్తుంది అంటే మనకి పాప్ రిమూవ్ అనేది రెండు కూడా డిలీట్ ఆపరేషన్స్ అయినా రెండు కూడా వేరువేరుగా మనం డిలీట్ చేస్తున్నాం, వేరువేరుగా యూజ్ చేస్తున్నాం అన్నమాట. సో ఇది మనకి అరేస్ కాన్సెప్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.